ఒక దైవజనుడు తన యొక్క ప్రార్థన అయిపోయాక ఇంటికి వెళ్ళి పడుకున్నారంట. సరిగ్గా మధ్యరాత్రి వేళ ఆయనకు మెలకు వచ్చింది. మనసంతా ఏంటో గలిబిలిగా అనిపించింది. చాలాసేపు నిద్ర పట్టలేదు. కాసేపటికి ఆయన యొక్క మనసులో ఒక ప్రేరేపణ కలుగుతుంది. నీవు ఉన్న పలంగా చర్చికి వెళ్ళి అక్కడ వాక్యం అందించు అని. దైవజనుడు మొదటిసారి ఆ ప్రేరేపణని కొట్టివేశాడు. మరలా పదే పదే ఆయన యొక్క మనసుకి ప్రేరేపణ వస్తుంది, నీవు వెళ్ళాలి, చర్చిలో వాక్యం చెప్పాలి అని. అప్పుడు వెంటనే ఆయన మోకరించి ప్రార్థిస్తారు. ఇదేంటి ప్రభువా, ఇప్పుడే కదా ప్రార్థన ముగించుకొని ఇంటికి వచ్చాను. ఈరోజు ఇంకా ఏ కూటములు చర్చిలో లేవే, ఎటువంటి మీటింగ్స్ నేను కండక్ట్ చేయలేదు. పైగా ఇది మధ్యరాత్రి వేళ, చర్చిలో కూడా ఎవరు ఉండరు కదా. ఈ సమయంలో వెళ్లి నన్ను వాక్యం అందించమంటున్నావేంటి ప్రభువా అని ప్రార్థించారు. అయినా ఆయన మనసు అదే ప్రేరేపణ చేస్తుంది. ఆ దైవజనుడు వెంటనే దేవుని యొక్క స్వరానికి లోబడి చర్చికి వెళ్లి చర్చి యొక్క తలుపులు తాళాలు మొత్తం తీసి వెళ్లి పులిపీఠం దగ్గర నుంచొని ప్రసంగిస్తూ ఉంటారు. చర్చిలో ఎవ్వరూ లేరు. ఈ దైవజనుడు మాత్రం బైబిల్ పట్టుకొని వాక్యం బోధిస్తూ ఉంటారు. దేవుడు ఆయన మనసులో పెట్టిన ప్రతి ఒక్క మాటని ఆయన వెల్లడిపరిచారు వాక్యం ద్వారా. వాక్యం అవగానే దైవజనుడు చిన్న ప్రార్థన చేసి కళ్ళు తెరవగానే చర్చిలో విశ్వాసులు కూర్చోడానికి కొన్ని బల్లలు సిద్ధపరుస్తారు కదా, ఆ టేబుల్ మధ్యలోండి ఒక వ్యక్తి లేచి ఎంతగానో వేదనతో 2 కళ్ళ నిండా కన్నీటితో ఆ దైవజనుని వద్దకు నడుచుకొని వస్తాడు. నీవెక్కడి నుంచి వచ్చావు బాబు అని దైవజనుడు అడగ్గా ఆ వ్యక్తి ఇలా సమాధానం ఇస్తాడు. పుట్టుకతోనే నేను చాలా పెద్ద గజ దొంగని. ఇదిగో నేను అనేకమైన స్థలముల దగ్గర దొంగతనానికి వెళ్లేవాడిని. నన్ను ఎవ్వరూ పట్టుకునేవాళ్ళు కాదు. ఆఖరికి పోలీసులకు కూడా నా యొక్క జాడ తెలిసేది కాదు. నేను ఎంతో డబ్బుని ఈ యొక్క దొంగతనాల ద్వారా సంపాదించాను. ఈరోజు చర్చ్లో కానుకల పెట్టెలో ఉండే ధనాన్ని దొంగిలిద్దామని నేను వచ్చాను. ఆ సమయానికి ఏంటో శబ్దం వినిపించింది. తీరా చూస్తే మీరొచ్చారు. సరే ఏదో చేస్తున్నారు, వెళ్ళిపోతారు కదా అని చూస్తే మీరు నాతోనే మాట్లాడినట్టు అనిపించింది. మీరు చెప్పే ఆ మాటల్లో నా బ్రతుకంతా కనబడింది అని ఆ దొంగ కన్నీటితో ఏడుస్తూ రోధిస్తూ మారు మనసు పొంది దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. ఒకవేళ దేవుడు ఆ దైవజనుడికి చెప్పినప్పుడు ఆయన వెళ్ళుండకపోతే దొంగ మారేవాడా? దేవుని యొక్క స్వరాన్ని నీవు ఎప్పుడైతే విని ఆ స్వరానికి లోబడతావో నిన్ను అనేక మందికి ఆశీర్వాదంగా దేవుడు చేయగలరు. ఇతరులకు నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుని మాటను విందాం, ఆయన మాటకి లోబడదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.